రేవంత్ రెడ్డి జానారెడ్డిని కలిశారు. అందులో కొత్తేముంది, మావోయిస్టులు తరపున శాంతి చర్చల విషయంలో సమావేశం అయ్యారు. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కానీ అదే సమయంలో పెద్దలు జానారెడ్డి వద్ద రేవంత్ బాధను చెప్పుకున్నారట. తన మాటలను కొందరు ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదన్నారట. ఆ తర్వాత జరిగిన మీడియా చిట్ చాట్లోనూ కేసీఆర్ సభపై కాస్త గరమైన సొంత పార్టీ నేతలను ఫోకస్ చేశారు రేవంత్. తాను రైట్ అంటే ఎమ్మెల్యేలు రాంగ్ అంటున్నారని, తాను రాంగ్ అంటే వారంతా రైట్ అంటున్నారని స్ట్రైట్ అయ్యారు. ఇదే సమయంలో తాను ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే విననన్నారు. గతంలో అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పానని, అలాగే ఆయనకు ఇప్పించానని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకబడ్డామని, స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఇండైరెక్ట్ గా పార్టీ కేడర్ కు క్లాస్ తీసుకున్నారు. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశామన్నారు. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తామని తెలిపారు. ఉన్న పలంగా తీసేస్తే పాత విషయాలన్నీ తెలిసేదెలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే పనితీరుపై మళ్లీ ప్రోగ్రెస్ రిపోర్టు తీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అయ్యారట.